జీఎస్టీ ఎఫెక్ట్ దీపావళి క్రాకర్స్ పై పడింది. 28% పన్నుతో టపాసుల ధరలు చుక్కలు నడుతున్నాయి. దీంతో పండుగ సమీపిస్తున్నా మార్కెట్లలో సందడి లేకుండా పోయింది. హోల్సేల్ మార్కెట్లతో పాటు రిటైల్ మార్కెట్లు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. దీపావళి వెలుగు దివ్యల పండుగ 10 రోజుల ముందు నుంచే మార్కెట్లో వేలాది రకాల టపాసులు సందడి చేస్తాయి. దివాళీ రాకముందే టపాసుల గోల మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా పండుగ రోజుతో సంబంధం లేకుండా క్రాకర్స్ కాలుస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఈసారి సీన్ మారింది. జీఎస్టీ దెబ్బతో క్రాకర్స్ బిజినెస్ భారీగా పడిపోయింది. కొనేవాళ్లు లేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీపావళికి మరో వారం రోజులే ఉన్నప్పటికీ బాణసంచా వ్యాపారం ఊపందుకోలేదు. కేంద్రం టపాసులపై 28% జీఎస్టీ విధించింది. దీంతో వాటి ధరలు గతేడాది కంటే బాగా పెరిగాయి. ఓవైపు జీఎస్టీ ఎఫెక్ట్, మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా క్రాకర్స్ కొనేవాళ్లే లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హోల్సేల్ వ్యాపారులు. గతేడాదితో పోల్చితే వ్యాపారం బాగా తగ్గిందంటున్నారు. వర్షం ఎప్పుడు వస్తుంది, అందుకోసమే ఏం తెలుస్తలేదు, అందుకోసం జనాలు వచ్చి కొంటలేరు. అందులో ఇంకోటి కారణం ఏముందంటే పటాకులు నమ్మైపోతుంది కాలు, అందుకోసం జనాలు వస్తలేరు. అందుకోసం చాలా డల్ ఉన్నది. ఓన్లీ 10-15% బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఇంకా జనాలు వస్తలేరు, రిటైలర్స్ వస్తలేరు, ఇంట్లో అమ్మేటోళ్ళు ఎవరు వస్తలేరు. దీపావళి వచ్చిందంటే హైదరాబాద్లో కోట్ల రూపాయల విలువైన టపాసులు కాల్చేస్తారు. ఏటా సుమారు 50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. సాధారణంగా దసరా పండుగ మరుసటి రోజు నుంచే దీపావళి వ్యాపారం మొదలవుతుంది. హోల్సేల్తో పాటు రిటైల్ వ్యాపారులు సైతం విక్రయాలు సాగిస్తుంటారు. అయితే ఈసారి ఆ సందడి ఎక్కడా కనిపించడం లేదు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ షాప్ పెడతానేనండి. ఇప్పుడు వర్షాలతోని చాలా బిజినెస్ తగ్గింది. ప్లస్ జిఎస్టీ అయినాక మళ్ళీ బిజినెస్ చాలా తక్కువైంది. కొనేటి వాళ్ళు ఎవరు లేదు సార్. నేను ఎట్లా తీసుకోబోతున్నా, మళ్ళీ మార్నింగ్ పెడుతున్నా షాపులు, సాయంత్రం అట్లనే తీసుకోబోతున్నా సార్. జీఎస్టీ దెబ్బతో గతేడాది కంటే 30% పైగా పెరిగాయి టపాసుల ధరలు. దీంతో వినియోగదారులు వెనక ముందాడుతున్నారు. వచ్చే ఏడాదికైనా క్రాకర్స్ పై జీఎస్టీ శాతాన్ని తగ్గించాలని కోరుతున్నారు వ్యాపారులు.